వినాయక నిమజ్జనానికి హైదరాబాద్ ట్యాంక్ బండ్ కు వచ్చే భక్తులు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ విజ్ఞప్తి చేశారు. అయితే ఆర్టీసీని, ఎంఎంటీసీ, మెట్రో ట్రైన్లలో ట్యాంక్ బండ్ కు రావాలన్నారు. మరోవైపు సొంత వాహనాల్లో వచ్చే వారికి నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాలను నిలిపాలని సూచించారు. 3200 మంది ట్రాఫిక్ సిబ్బంది 2 షిఫ్ట్లలో గణేష్ బందోబస్తు విధుల్లో ఉంటారంటున్న జోయల్ డేవిస్ తో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చివరి ఘటానికి చెందింది. దానిలో భాగంగానే ఖైరతాబాద్ మహా గణేష్ యొక్క నిమజ్జనం వచ్చేసి రేపటికి మొదలవుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు వచ్చేసి ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు అధికారులు, దాంతో పాటుగా ప్రధానంగా పోలీసులు, ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు అనేది ఏ విధంగా ఉన్నాయని మనతో తెలుసుకోవడానికి మనతో పాటు హైదరాబాద్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు అనేది నిమజ్జనాలు అనేవి కంప్లీట్ అవుతున్నాయి. ప్రధానంగా వచ్చేసి ఖైరతాబాద్ నిమజ్జనం, దానిపైన వచ్చేసి ఏర్పాట్లు అనేవి ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా ఆంక్షలు విధిస్తున్నారు? ఇప్పటికి 9 రోజులు నిమజ్జనం పీస్ఫుల్గా అయిపోయింది. రేపు మనకి బడా గణేష్ నిమజ్జనం ఉంటుంది. మార్నింగ్ 6 o'clockకి అది ఖైరతాబాద్ నుంచి స్టార్ట్ చేసి 1 o'clock లోపల ఎన్టీఆర్ మార్గులు నిమజ్జనం చేసే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటున్నాము. ఒకసారి అది ఖైరతాబాద్ నుంచి బయలుదేరి రాజు హోటల్ రాగానే ఈ ద్వారకా హోటల్ నుంచి టువర్డ్స్ ఇక్బాల్ మినార్ వెళ్ళే ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేస్తాము. అలాగే రవీంద్ర భారతీయులు కూడా టువర్డ్స్ ఇక్బాల్ మినార్ పంపము. లిబర్టీ సైడ్ నుంచి డైవర్షన్ పెట్టుకుంటాము. అక్కడ కర్బలా మైదాన్ సైడ్ నుంచి డైవర్షన్ పెట్టుకుంటాము. సో ఈ మెయిన్ ప్రొసెషన్ రూట్లో ఎలాంటి వెహికల్స్ రాకుండా చూసుకుంటాము. భక్తులు వచ్చే వాళ్ళకి పార్కింగ్ ప్లేసెస్ కూడా నిర్ధారించడం జరిగింది. 3200 సిబ్బంది దీనిలో పాల్గొంటారు. 2 షిఫ్ట్లు వీరు పనిచేస్తుంటారు. ఇది కాకుండా 2 డ్రోన్స్ పోలీస్ ట్రాఫిక్ మాత్రం అదర్వైజ్ 9 డ్రోన్స్ ఏమో ఉన్నాయి. ట్రాఫిక్ మాత్రం 2 డ్రోన్స్, ఎక్స్క్లూజివ్ డ్రోన్స్ ఉన్నాయి. ఇది కాకుండా హై రైజ్ కెమెరాస్ అని పెట్టుకున్నాం. పెద్ద పెద్ద బిల్డింగ్స్లో కెమెరాస్ పెట్టుకుని 360 డిగ్రీ ఒక్కొక్క కెమెరా 2 kilometers వరకు ట్రాఫిక్ మూవ్మెంట్ మాకు చూడొచ్చు. అలాంటి కెమెరాస్ 40 ప్లేసెస్లో పెట్టుకున్నాము. సో ఏదైతే మెయిన్ ప్రొసెషన్ ఉన్నాయో మనకి దాదాపు ఈ కెమెరా కవరేజ్ మీరు చూస్తే నాగుల్చింత తాటి అక్కడి నుంచి ఇక్కడ దాకా మెయిన్ ట్యాంక్ బండ్ దాకా మొత్తం కవరేజ్ ఉన్నాయి. అలాగే షేక్పేట నుంచి స్టార్ట్ అవుతే షేక్పేట, మెహదీపట్నం అప్ టు ఈ ఖైరతాబాద్ జంక్షన్ వరకు కంప్లీట్ కవరేజ్ ఉన్నాయి. నారాయణగూడ క్రాస్ రోడ్ నుంచి టువర్డ్స్ లిబర్టీ మొత్తం కవరేజ్ ఉంది. సిటీఓ నుంచి టువర్డ్స్ కర్బాలా, అలా ఇంపార్టెంట్ ప్రొసెషన్ రూట్స్ అవన్నీ ఆల్ రోడ్స్ కవర్ చేసే విధంగా ఈ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా వచ్చేసి ఒకటి ఖైరతాబాద్ వినాయకుడు, రెండోది బాలాపూర్. ఖైరతాబాద్ వినాయకుడు వచ్చేసి ఎప్పుడు మొదలవుతుంది, దాంతో పాటుగా బాలాపూర్ కూడా ఎప్పుడు మొదలవుతుంది సార్? కంప్లీట్గా దీన్ని వచ్చేసి ఎప్పటివరకు ఆంక్షలు ఉండబోతున్నాయి, ట్రాఫిక్ ఆంక్షలు? ఖైరతాబాద్ మార్నింగ్ 6 o'clock నేను చెప్పినట్టు రేపు 6 o'clock స్టార్ట్ అవుతుంది. అలాగే బాలాపూర్ గణేష్ అయితే ఒక 12 o'clockకి హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్కి వస్తుందని అనుకుంటున్నాము. ఈ ఆంక్షలు రేపు 6 o'clockకి స్టార్ట్ అయ్యి ఎల్లుండి ఈవినింగ్ వరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఎల్లుండి మధ్యాహ్నం వరకు అంతా నిమజ్జనం అయిపోయిందంటే దాన్ని రిలాక్స్ చేసి కమ్యూటర్స్ని పంపించాలి. 365 daysలో పోలీసులకు అత్యంత టాస్క్ అనేది వచ్చేసి వినాయక నిమజ్జనం అనేది. దీంట్లో వచ్చేసి ఇటు పబ్లిక్ ఇచ్చే సందేశం ఏంటిది? ఏ విధంగా అంటే ఒకవైపు భక్తులు కావచ్చు, మరోవైపు ఈ నిమజ్జనాలు వచ్చేటి 2 వెహికల్స్ ఉంటాయి, వాళ్ళని ఏ విధంగా అనేది సందేశం వేస్తాం? ఇది చాలా ఛాలెంజింగ్ టాస్క్. దాదాపు 1 month ఈ పనిలో మేమంతా ఇన్వాల్వ్ అయి ఉంటాము. సో భక్తులకు మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు నిమజ్జనం చూడడానికి వచ్చేవారు అయితే వెహికల్స్ మీరు ఇండివిజువల్ వెహికల్స్లో రాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీరు యూజ్ చేస్తే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండడానికి అవకాశం ఉంది. మనకి మెట్రో వసతులు ఉన్నాయి దగ్గరలోనే. అలాగే ఎంఎంటీఎస్ వసతులు కూడా హుసేన్ సాగర్ దగ్గరలోనే ఉన్నాయి. ఇంకా కార్ పూలింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. 4-5 కలిసి ఏమైనా వచ్చేటట్టు ఉంటే ఇండివిజువల్గా కార్స్లో రాకుండా కార్ పూలింగ్ చేసుకోవచ్చు. ఆర్టీసీ బస్సెస్ దాదాపు 500-600 బస్సెస్ కూడా స్పెషల్గా ఏర్పాటు చేశారు. ఆ ఆర్టీసీ బస్సెస్ కూడా వాడుకోవచ్చు. ఇండివిజువల్గా మీరు వెహికల్స్లో వచ్చి ఈ మెయిన్ ప్రొసెషన్లు వస్తే మాత్రం చాలా ప్రమాదకరం. పెద్ద పెద్ద టస్కర్స్ ఉంటుంది, వాళ్ళు కూడా దాదాపు 10 hours 12 hours దీన్ని డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటారు. సో మీరు వచ్చి మధ్యలో ఏమైనా ప్రమాదాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి 100% ఈ ప్రొసెషన్ రూట్ అయితే మేము అలౌ చేయలేము. ఇంకా ఈ కంజెషన్ ఎక్కడైతే ఏర్పడుతుందో అది కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ ఏరియా మీరు రేపు ప్రభుత్వ హాలిడే కూడా ఇచ్చారు కాబట్టి అవాయిడ్ చేస్తే మాకు ఇంకా ట్రాఫిక్ రెగ్యులేషన్కి ఈజీగా ఉంటుంది.
ఇది పరిస్థితి. అంటే దాదాపు ట్రాఫిక్ ఆంక్షలు అనేది రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంకాలం వరకు కూడా ఉంటాయని చెప్తున్నారు. దాంట్లో ప్రధానంగా వచ్చేసి ఏదైతే పోలీస్ విభాగం ఉందో వాళ్ళందరూ కూడా వచ్చే భక్తులు కావచ్చు, మరోవైపు వచ్చేసి నిమజ్జనకు వచ్చే వాహనాలు కావచ్చు, సొంత వాహనాల్లో వచ్చే వారందరూ కూడా ఖచ్చితంగా ఆంక్షలు పాటించాలని చెప్తున్నారు. సొంత వాహనాల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదైతే పార్కింగ్ ఉందో పార్కింగ్ సంబంధించిన ప్రాంతాల్లో వాహనాలు పెట్టుకొని కూడా అంటే కాలినడకన రావాలని చెప్తున్నారు. ఎందుకంటే ఒకేసారి వెహికల్ చూసినట్లయితే పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, దానివల్ల అల్లజడి అవుతుంది అని చెప్పి కూడా ట్రాఫిక్ జాయింట్ సిపి డేవిడ్ జోయ్ చెప్తున్నారు. కెమెరామెన్ అద్తో రంజిత్, టీవీ న్యూస్, హైదరాబాద్.